వంగవీటి అన్నది ఎప్పుడూ ఒక పొలిటికల్ వైబ్రేషన్ గానే ఉంటుంది. వంగవీటి రంగ మరణించి 4 దశాబ్దాలు అవుతున్నా ఇంకా ఆయన జనం గుండెల్లోనే ఉన్నారు. రంగా అభిమానులు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ విదేశాల్లో సైతం ఉన్నారు. ఇదిలా ఉంటే రంగా పేరుతో పొలిటికల్గా పార్టీలు లబ్ధి పొందాయి. కానీ ఆ ఫ్యామిలీ నుంచి మాత్రం ఎవ్వరూ పెద్దగా సక్సెస్ కాలేదు. రంగా కుమారుడు రాధా ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే కాగలిగారు. ఇక ఇప్పుడు ఆయన కుమార్తె సైతం రాజకీయంగా అడుగులు వేస్తున్నారు. వంగవీటి రాధా రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో పాలకులలో జరిగిన కార్తీక వన సమారాధనలో రంగా కుమార్తె ఆశా కిరణ్ కనిపించారు. ఆమె రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఇక మీదట పబ్లిక్ లైఫ్లో ఫుల్ యాక్టివ్గా పనిచేస్తానని చెప్పారు. రంగా అభిమానులు ఏకం చేయడం, రాధా రంగా మిత్రమండలిని బలోపేతం చేయడమే తన లక్ష్యమన్నారు. ఇక మీదట రాగా రందా సంఘం పెద్దలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ వారి సూచనలు సలహాలతో ముందుకు సాగుతానన్నారు. రంగాకు కులం మతం ప్రాంతం అన్నది లేదని, ఆయన అందరి వారుని అన్నారు. తన తండ్రి ఆశయాలను నెరవేర్చడం కోసమే తాను ప్రజా జీవితంలోకి వస్తున్నానని చెప్పారు. ఇదిలా ఉంటే ఆమె ఏ పార్టీలో చేరుతారన్నది చర్చనీయాంశంగా మారింది. ఆమె జనసేనలో చేరతారని ఒకవైపు ప్రచారంలో ఉంటే, ఆమె వైసీపీలో చేరతారని మరోవైపు ప్రచారంలో ఉంది. ఆమె విజయవాడ సెంట్రల్ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని అంటుంటే, కాదు ఆమె ఎంపీగా పోటీ చేస్తారని ఇంకో ప్రచారం ఉంది. ఏదేమైనా రంగా కుమార్తె ఇక ఫుల్ టైం ప్రజాసేవలో ఉంటానని చెప్పడమైతే ఏపీ రాజకీయాల్లో అతి పెద్ద చర్చకు తావిస్తోంది. మరోవైపు చూస్తే రంగా అభిమానులైతే తమ నాయకుని వారసులు అగ్రభాగాన నిలవాలని కోరుకుంటూ వస్తున్నారు. రాధా టీడీపీలో ఉన్నారు, కానీ ఆయనకు పెద్దగా యాక్టివ్గా లేరు. మరోవైపు చూస్తే ఏపీ రాజకీయాల్లో ఓ సామాజిక వర్గం పాత్ర ఎంతో కీలకంగా ఉంది. దాంతో ఆ సామాజిక వర్గం నుంచి వంగవీటి ఇంటి ఆడబిడ్డగా ఆశా కిరణ్ జనసేనలోకి పొలిటికల్ ఎంట్రీ ఇస్తే మాత్రం గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. రంగా అభిమానులు కూడా ఇదే కోరుకుంటున్నారు. మరి రానున్న కాలంలో ఆశా కిరణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది చూడాలి.